మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియా వేదికగా చాలా చక్కర్లు కొడుతుంది. ఆయన అసలు పేరు రసూల్ అని ఒక అంశం చాలా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎనలిస్ట్ జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మాది సార్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి, డ్యాన్స్ గురించి, అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాము ఆల్ ఆఫ్ సడన్గా ఎప్పుడైతే ఈ పహల్గామ్ అటాక్ వచ్చిందో దీని తర్వాత హిందూ ముస్లిం అనే ఒక టాపిక్తో ఇప్పుడు ఆయన పేరు కూడా రసూల్ అంటూ ఒకటి బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు దీన్ని ఎలా చూడొచ్చు? దీన్ని ఎలా స్పందించాలి అంటే మనం లాంటి వాళ్ళు కూడా మళ్ళీ దీని మీద డిస్కషన్ చేయడం అనవసరమేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, 1,00,000కి ఒక్కడు ఒకలో ఇద్దరు వాళ్ళ తెలివితేటలన్నీ ఉపయోగించి ఒక మంచి డివైజో ఒక ఇన్వెన్షనో కనుక్కుంటారు, లేదంటే ఒక గ్యాడ్జెట్ లాంటిది. మిగతా 99,998 మంది దాని మీద పడి బతికేస్తూ ఉంటారు, టైంపాస్ చేసేస్తూ ఉంటారు. అంటే ఈ టైంపాస్ పని పాట లేని వాళ్ళు చేసే ట్రోలింగ్సే ఇవాళ సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తుంది. అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అయితే జనాలను లేపేస్తున్నారు, లేదంటే పడగొట్టేస్తున్నారు. ఇప్పుడు మొన్న 3 అమ్మాయిలు ఎవరు, అలేఖ్య చిట్టి, ఓ అమ్మాయిల్ని ఎవరు హైప్ చేసింది? సోషల్ మీడియా. ఈ జనాలు కాదు, ఈ ప్రజలు కాదు. ఎవరు తొక్కి నారదీసింది ఎవరు? మళ్ళీ ఈ ప్రజలు. బూతులు మాట్లాడింది. ఎందుకు బూతులు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు ఆమెకి అంత హైప్ చేయాలి? తన బూతులు మాట్లాడాలి ఎందుకు చేయాలి? ఎవరు తప్పండి ఏం చెప్తాం? అల్టిమేట్గా ప్రజలదే. భరత్ అనే నేను సినిమాలో ట్రాఫిక్ రూల్స్ బాగా ట్రాఫిక్ చలాలను బాగా పెంచేస్తున్నాడు. నువ్వు కరెక్ట్గా వెళ్ళవా? ఒక్కడు ఫాలో అవుతున్నాడా? ఒక్కడు పాటిస్తున్నాడా? ఏజ్డ్ పర్సన్స్ కూడా హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు, వితౌట్ సిగ్నల్ తిప్పుతున్నారు. ఏమనంటే చూసుకొని వెళ్ళవా, తిరిగి మనకే పెద్దవాడు కదా వదిలేసే. పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళే మాకు చెప్పాలి కదండి. సో అట్లాంటి కల్చర్ నడుస్తున్న ప్రస్తుతం ఈ సమాజంలో ఇంకా జూనియర్ ఎన్టీఆర్, మహమ్మద్ రసూల్ ఖాన్ ఏవో పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఈ పాకిస్తానోడు ఈ దొంగముడా కొడుకు వాడి యొక్క ఆలోచనే అది కదా. ఆ రోజు ఇంతవరకు అటాకులు చేసి వీళ్ళేంటి ఇంకా ఎంత సమైక్యంగా ఉన్నారు అని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చి నువ్వు హిందువో ముస్లిం అని చెప్పి కాల్చాడంటే మనలో మనం మన కొలీగో, మన చుట్టమో, మన బంధువో, మన దగ్గర వాడో ఎవడో ఒకడు మనం వాడు కొట్టుకొని చావాలి. అది ఆడి కాన్సెప్ట్. అది కూకటి వేలుతో తుంచాలని భారత ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇప్పుడు అదే నడుస్తుంది. మనం ఇంకొక వారం రోజులు లోపు పడితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది పాకిస్తాన్ పరిస్థితి ఏంటో, అటువంటి వెధవల పరిస్థితి ఏంటో. సో ఇప్పుడు అంతర్గతంగా మనం ఇట్లా కుమ్ములాటలు ఏంటి? అసలు ఎన్టీఆర్ గారు ముస్లిం అని, ఒక ముస్లిం యువతకి పుట్టారని నువ్వేను పురుడు పోసావా? పోని ముస్లిం యువతనే చేసుకురు అనుకుందాం. అంటే ఇది నేను చాలా సందర్భాల్లో ఈ ప్రోపగాండా విన్నాను నేను. మరి బ్లడ్ నందమూరి బ్లడ్ కదా, హరికృష్ణ గారు 16 అణాల తెలుగువాడు కదా ఆయన. మరి ఆయన పుట్టినవాడు ఏమవుతాడు? తెలుగువాడు కాకుండా మీరు అనుకున్నట్టు హిందువు కాకుండా ఏమవుతాడు చెప్పండి? తండ్రి పేరు వస్తుందా, తల్లి పేరు వస్తుందా? మన అనాదిగా మన ఆచారం ప్రకారం అయితే కదా. అంటే ఆయన టైం బ్యాడ్ నడుస్తుందేమో. ఇప్పుడు ఇంకోటండి, ఆయన ఎంత టాలెంటెడ్ అది చూడండి. లేదా ఒకటి సినిమాలో డైలాగ్ సరిగ్గా చెప్పలేపాడు, ఇక్కడ ఎక్స్ప్రెస్ సరిగ్గా ఇవ్వలేపాడు, విమర్శించవయ్యా, ఆయన దిద్దుకుంటాడు. ఆయన కసి 100 మంది యాక్సెప్ట్ చేసిన ఒప్పుకోవడం, ఒక్కడ నచ్చలేదంటే నీకు నచ్చలేదా స్టెప్, మళ్ళీ రీటేక్ అంటాడు. దట్ ఈజ్ జూనియర్ ఎన్టీఆర్. ఆ కసి. ఈవెన్ ఆ పేరు కూడా పెద్ద ఆయన పెట్టిన పేరు అని చాలా సందర్భాలు హరికృష్ణ గారే చెప్పారు. జానకి రాము, కళ్యాణ్ రాము, ఇతనికి తారక రాము అని. నా అంశ ఈయన కుర్రాడు అన్నట్టుగా ఆ పెద్ద ఆయన ఆశీర్వాద బలము, కొంతమంది వేదవాక్కులు చెప్తారు. రీసెంట్గా మీరు నమ్మరు, ఇది అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ జగదేక్ వీళ్ళు రిలీజ్ అయిన నేపథ్యంలో దానికి బ్యానర్ నేమ్ ఏం పెడితే బాగుంటుందని అడిగారట పెద్ద ఆయనకి. దత్ గారు అడిగితే కృష్ణుడి మెడలో ఉండే హారం పేరు వైజయంతి మాల, ఆ మాలని వైజయంతి మాల అంటారట. సో వైజయంతి అని పెట్టారట పెద్ద ఆయన. ఈరోజు అసలు బిగ్గెస్ట్ బ్యానరు, పెద్ద 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 సినిమాలను పిక్చరైజ్ చేసే బ్యానర్ ఏది ఉందంటే వైజయంతి మూవీస్ అని చెప్తాం. చూసారు ఆ పేరు బలం ఎలా ఉంటుందో, ఒక్కొక్కరు వాక్శుద్ధి ఎలా ఉంటుంది.
సో అట్లాంటి పెద్ద ఆయన పెట్టిన పేరు ఎన్టీఆర్ని అంటే పని పాట లేని వాళ్ళు ఇదంతా ట్రోల్స్ చేయడము. ఇప్పుడు నాకు తెలిసి ఒక 10-15 మంది హీరోయిన్స్ బాలీవుడ్ వాళ్ళు ముస్లిమ్స్నే చేసుకున్నారు. అవునా? మళ్ళీ దానికి ఏదో లవ్ జిహాదీ అని చెప్పి ఏవో ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. పోనీ అది చేయనివ్వండి, పోనీ వాళ్ళు ఎన్నాళ్ళు కలిసి ఉంటారు, ఎన్నాళ్ళు వింటుతారు, అది పక్కన పెట్టండి. అలాగే ప్రతి దగ్గర కూడా ఇవాళ విడాకుల కేసులు ఎక్కువగానే వింటున్నాం. సో అట్లాంటి ట్రోల్స్ కానీ ఇది దాని ఏమంటే మనోభావాల మీద, మనిషి యొక్క పుట్టుక మీద ట్రోల్స్ కరెక్ట్ కాదు. ఇంకా గత ప్రభుత్వాలు కూడా కొన్ని ఫ్యామిలీస్ మీద, తల్లుల మీద, భార్యల మీద విమర్శలు కూడా చేశారు. అది ఆ అంటే ఎదుటివాడిని వాడిలో ఎంచడానికి ఏం లేకపోతే ఇట్లా పక్కతో పడుతున్నాం. ఎన్టీఆర్ అనేవాడికి యాక్టింగ్ రాదు, ఏదో బాలయ్య గారు ఎన్టీఆర్ గారు మనవడు అని చెప్పేసి వచ్చేసాడు, కానీ హరికృష్ణ గారు అబ్బాయి కాకపోతే వీడికే ఉందిరా, వీడి సినిమాలు ఎవడు చూస్తాడరా అనను. ఓకే, కానీ ఆల్రెడీ ప్రూవ్డ్ కదా, వరుస హిట్లు, బ్లాక్ బాస్టర్లు, 22 ఏళ్ళకి 23 ఏళ్ళకు సూపర్ స్టార్డమ్ అయింది. ఏది ఆది సినిమాతో, అవునా? మరి అలాంటి స్టార్డమ్ పొందిన హీరో కెరియర్ అతి తక్కువ వయసులో స్టార్డమ్ వచ్చిన తర్వాత ఎక్కువ కాలం కొనసాగలేరు. కానీ ఆయన ఆల్మోస్ట్ ఇప్పుడు 20+ ఇయర్స్ కెరియర్, 2 decades నుంచి ఉన్నాడు ఆయన. నిజంగా కళ్ళు నెత్తికెక్కి నాకు స్టార్డమ్ వచ్చేసింది చిన్న వయసులో అనుకుంటే ఇంతవరకు ఉంటాడా? ఉండడు. మరి అలాగ విమర్శించండి. ఈయన ఎప్పుడు బన్నీ బాగా వేస్తాడు, ఈయన బాగా వేస్తాడు, బన్నీ అంత బాగా వేయలేడురా, రామ్ చరణ్ అంత బాగా చేయలేడురా. నువ్వు అట్టా చెయ్యి, ఆయన కసి మీద పెంచుకుంటాడేమో. అది కంపారిజను, విమర్శ, రివ్యూ. కానీ పుట్టుక మీద, తల్లి మీద అది తప్పు, చాలా తప్పు అది. సార్, నాట్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ సార్, మనం గతంలో కూడా చూస్తాము కొంతమంది పొలిటికల్ లీడర్స్కి సంబంధించి కానీ ఇలా కూడా వాళ్ళ పుట్టుక మీద కూడా చేసినటువంటి కామెంట్స్ మనం చూసాము. అకార్డింగ్ టు మై ఒపీనియన్ సార్, నిజంగా ఇట్లా ఒకటి పుట్టుక మీద కామెంట్ చేసేవాడు ఉగ్రవాదుల కంటే దారుణం సార్. వీళ్ళు నిజంగా ఉగ్రవాదుల కంటే దారుణం కాదు, హీనం. అదే హీనం. ఎందుకంటే కరెక్ట్ మీరు అన్నట్టు, ఆ ఉగ్రవాద అయినా వాడు ఒక మూర్ఖత్వంతో, వాడు మత గురువో లేదా మత పెద్దో లేదా వాడికి ట్రైనింగ్ ఇచ్చిన గురువో వాడు చెప్పాడని బ్లైండ్గా వెళ్ళిపోతాడు. వీడు అలా కాదు, మనతో పాటు ఉండు మనలో కలిసి తిరుగుతూనే విచక్షణ కోల్పోయేలా ప్రవర్తిస్తే వాడు కడుపుకు అన్నం తింటున్నాడా, కనకూడదేమో ఇంకేం తింటున్నాడో, అంతే కదా. ఇప్పుడు ఒకవైపు దేశం సార్వభౌమాధికారం మీద, జాతీయ సమైక్యత మీద, లేదంటే భారతదేశ యొక్క దాన్ని ఏమంటే ప్రెస్టేజ్ మీద ఫైట్ జరుగుతుంది. భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పే సమయం కూడా వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళు జవాన్లు ప్రాణాలు తెగించి మరి పోరాడుతున్నారు. మన జవాన్లు కూడా కొంతమంది చనిపోయారు. రీసెంట్గా ఒక కుర్రోడు మహారాష్ట్రలో ఒక జవాన్ అంట, మొన్న ఇవాళ ఇంకా తేదీ 8వ 9వ తేదీ వల్ల మనకు 5వ తేదీన ఇప్పుడు పెళ్ళి అయిందంట. ఇమ్మీడియట్గా రమ్మన్నారు, వెళ్ళిపోయారు. అది కదా వీరులు అంటే. అటువంటి వీరుల కన్నా భరతమాత ఇది. ఆ టాపిక్లు లేవా మీకు? ఇంకేం లేవా? ఒక జవాను గురించి నిజంగా ఎంత గ్రేట్ అంటే, చాలామంది ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇది ఎక్కువసేపు మాట్లాడితే మనం అనవసరంగా ఎటువంటి వెధవుల కోసం మాట్లాడుకోవడం వేస్ట్. బట్ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఎవరు జాబ్ వాళ్ళకి కష్టం, ఎవరు ఇది ఎందుకంటే మాది కష్టమైన జాబే అంటుంటారు కొంతమంది. నాకు రాత్రి 1 గంటైనా కాల్స్ వస్తున్నాయి, వారానికి 5 రోజులు డ్యూటీ చేసి పేమెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కాదనట్లేదు. బట్ జవాన్కి, కిసాన్కి నోబడీ కంపారిజన్. బార్డర్లో ఉండే జవాన్ కానీ, మనకి తిండి పెట్టే కిసాన్ కానీ, రైతు కానీ, జవాన్ కానీ, వీళ్ళిద్దరు జాబులతో పోల్చితే ఎవరి జాబు కష్టం కాదు నా దృష్టిలో. సార్, ఇప్పుడు మీరన్న స్టేట్మెంట్ని నేను ఏదో ఇలా చెయ్యాలి అని కాదు, అంటే నా ఒపీనియన్ కూడా నేను షేర్ చేసుకుంటున్నాను యాజ్ పర్ కెమెరాల ముందు. నా దృష్టిలో అసలు అది జాబే కాదు సార్. నేవీ ఆఫీసర్సు, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్సు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేస్తున్న అసలు ఉద్యోగం అంటే చాలా చిన్న పదం అవుతుంది సార్. అది చాలా చిన్న పదం అవుతుంది. అదొక సర్వీస్, గొప్ప అవకాశం సార్ వాళ్ళకి. సాక్రిఫైస్తో కూడిన సర్వీస్. ఎగ్జాక్ట్లీ. అది అంటే అట్లాగా అలాంటి వాటి కోసం మాట్లాడుకోవాలి. నిజంగా జై జవాన్ జై కిసాన్ నినాదం ఎత్తుకొని చెప్పాలి తప్ప ఎన్టీఆర్ గారు వాళ్ళ మదరు ఇదని, వాళ్ళు రసూల్ ఖాన్ అని, అది ఎక్కడో సమంత మొదటి భర్త విడిపోతే రెండో భర్తకు తిరుగుతుందని, ఏమిటయ్యా మీకు ఎందుకు ఇవన్నీ? ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళు ఉండదా?
చైతు ఎందుకు వదిలేశాడు, నాగార్జున గారు ఇలా చేశారు, ఇవి కాదు కదా టాపిక్, ఇది కాన్సెప్టే కాదు కదా. అసలు సరిహద్దు ఏంటి, అసలు బాధలు ఏంటి, అసలు ఎందుకు దేనికోసం ఫైట్ స్టార్ట్ అయింది, వాళ్ళ క్రూరత్వం ఏంటి, వాటిని ఎక్కడ కూకటి వేలతో తుంచాలి, దానికోసం మనందరం ప్రేయర్ చేద్దాం, దానికోసం మన జవాన్లు గెలుపొందాలి, భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పి మనందరం ముక్తకంఠంతో నినాదం తీసుకుందాం. ఇది కదా ఇప్పుడు ఇవి అవసరమా అంటే చెప్తున్నాను కదా, వ్యూస్ కోసమో లైక్స్ కోసమో సబ్స్క్రిప్షన్ కోసమో ఎవడు మనోభావాలని వాడి జీవితాలతో ఆడుకోవద్దా ప్లీజ్. ఎవరు నాన్ వెజ్ కూడా అదే చెప్తున్నాడు కదా, మీ స్వార్థం కోసం మీ డబ్బుల కోసం బెట్టింగ్ యాప్లకు ఎవరెవరికో చేసి వాళ్ళ ప్రాణాలను ఉసురు పోతుంటే ఆ తల్లులు ఉసురు మీకు తగిలితే మీకు అది మంచిదా? ఆ డబ్బులతో కొనుక్కున్న బియ్యం మీకు అడుగుతుందా? మన కొరటాల శివ గారు అన్నట్టు సబ్జెక్ట్ అదా. ఎన్టీఆర్ గారు రసూల్ ఖాన్ పేరు మార్చుకున్నాడు, పోనీ అతని తల్లిని ఎప్పుడైనా మనం అటువంటి వేరే మతస్థు గెటప్పులు ఎప్పుడైనా చూసామా? ఆవిడ ఎప్పుడు చారీతోని బొట్టుతోనే కదా చూసాం. అఫ్కోర్స్ హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత మనం అంతగా చూడలేదు, ఖచ్చితంగా భర్త పోయారు కాబట్టి సంప్రదాయ ప్రకారం తీసేసే ఉంటారు. ఇవి చెప్పుకోవాలి కానీ ఇంకే అంటే సరే మనకి అంత వేస్ట్ అండి. పని పాట లేనివాడు ఇటువంటివన్నీ చేస్తుంటాడు. మళ్ళీ మనం ఇట్లా మాట్లాడుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అటువంటి వెధవలకి మనం హోప్ ఇచ్చినట్టు అవుతుంది ఇలా డిస్కస్ చేస్తే. మాట్లాడుకోవడం 100% తప్పే అవుతుంది సార్, కానీ ఎవడో ఒకటి ప్రశ్నించకపోతే దీనికి ఎండింగ్ ఉండదు సార్. ఎస్ ఇది కూడా నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే తప్పుని చెప్పకపోవడం కూడా తప్పే. అది చూస్తూ మనకెందుకు లేరా అయ్యో అని అనుకుంటే ఎగ్జాక్ట్ అది అలాగా పేటరైపోతుంది, అది స్ప్రెడ్ అయిపోతుంది. సో తప్పుని ఖండించాలి, దాన్ని నేను ఏకీభవిస్తున్నాను. కానీ ఇట్లాంటి విషయాలు మాత్రం ఎవరెవరైతే దాన్ని చేస్తున్నారో వాటి మీద చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇట్లా పిచ్చి వాగుడు పిచ్చి చేష్టలు చేసే వాళ్ళకి చెక్ పెట్టేలాగా కొన్ని చట్టాలు అయితే తీసుకురావాలి. ఎంత తీసుకొచ్చినా మళ్ళీ మారాల్సింది ప్రజలే. మనలో విచక్షణ పెరగాలి, మనలో ఒక కామన్ సెన్స్. ఇవాళ రేపు చాలా అరుదుగా కనిపించే అంశం ఏంటో తెలుసా? కామన్ సెన్స్. అది లేదు, వస్తే బాగున్నది. థ్యాంక్ యూ సార్.